At Anurag University, be everyone you dream to be. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఇండియన్ పాపులేషన్లో 15-20% ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయంట. అంటే హెల్త్ ఇష్యూస్ రోజుకు ఒక కొత్త మనం వింటున్నాము. బట్ రిప్రొడక్టివ్ హెల్త్ వైజ్ కూడా అంతే ప్రాబ్లమాటిక్గా తయారవుతుంది. యూజువలీ 80-90% చాలా న్యాచురల్గా ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో చిన్నదో పెద్దదో ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో పానిక్ అవుతూ ఉంటారు. అలా కాకుండా ఫర్టిలిటీ అంటేనే హోప్. సో ఫర్టిలిటీ ఎలా ప్లాన్ చేసుకోవాలి కపుల్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాము అండ్ ఎలాంటి మిస్టేక్స్ మనం చేయకుండా ఉండాలి. లెట్స్ డిస్కస్. సో ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ కీర్తి గారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హలో అండి. సో ఇండియన్ పాపులేషన్లో 15-20% ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫర్టిలిటీ ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో పెళ్ళైన తర్వాత ఫస్ట్ థింగ్ అందరూ అడిగేది అదొకటే. సో పిల్లలు ఎప్పుడు అని చెప్పేసి, గుడ్ న్యూస్ ఎప్పుడు అని చెప్పేసి డిఫరెంట్ నేమ్స్ అగైన్. సో దానికి కూడా ఫస్ట్ 2 yearsలో ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. సో అప్పుడు మాట్లాడిన మాటలు ఎక్కువగా మైండ్లో వాళ్ళకు ఉండిపోతాయి కూడా లైఫ్ లాంగ్. బట్ నిజంగానే ఒక రిప్రొడక్టివ్ హెల్త్ బాగుండాలి, వాళ్ళు పర్ఫెక్ట్గా బేబీ క్యారీ చేసేంత మదర్ హెల్త్ కూడా ఉండాలి, అట్ ద సేమ్ టైం మెన్ కూడా సపోర్టివ్గా ఉండాలి. సో ఇవన్నీ థింగ్స్ ఫస్ట్ కాకన్నా ముందు ఫస్ట్ హెల్త్ బాగుండాలి. సో హెల్త్కి రిప్రొడక్టివ్ హెల్త్కి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి మ్యామ్? సో హెల్దీ అంటే అండి ఆల్మోస్ట్ యు ఆర్ నాట్ జస్ట్ ఫిజికల్లీ హెల్దీ, ఎమోషనల్ వెల్బీయింగ్ కూడా మనం హెల్దీ కిందకే చెప్తాము. అండ్ WHO మనకి స్టాండర్డ్గా ఒక డెఫినేషన్ చెప్తుంది, హెల్త్ ఈజ్ నాట్ ఎ మియర్ అబ్సెన్స్ ఆఫ్ డిజీజ్. అంటే డిజీజ్ లేనంత మాత్రాన మీరు హెల్దీ ఉన్నారు అని కాదు, ద ఓవరాల్ వెల్బీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కమింగ్ టు రిప్రొడక్టివ్ హెల్త్ అంటే ఇప్పుడు జనరలీ అసోసియేషన్ ఏంటి రిప్రొడక్టివ్ హెల్త్ అంటే బేరింగ్ చిల్డ్రన్. సో నాట్ జస్ట్ దట్. సో ఎస్పెషలీ ఫర్ ఎ ఫీమేల్ రిప్రొడక్టివ్ హెల్త్ అంటే తన సైకిల్స్ రెగ్యులర్గా ఉండడము అండ్ హెవీ మెన్స్ట్రల్ ఫ్లోతో వాళ్ళు సఫర్ అవ్వట్లేదు, ఒక నార్మల్ ఆర్ మోడరేట్ ఫ్లో ఉంది, మరీ పెయిన్ఫుల్ పీరియడ్స్ లేవు, విచ్ ఈస్ ఎఫెక్టింగ్ డే టు డే యాక్టివిటీస్. వాళ్ళు కొంచెంమంది ఏంటంటే సివియర్ పెయిన్తో దే కాంట్ ఈవెన్ గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్ అనమాట, థింకింగ్ దట్ ఈస్ అ పీరియడ్ పెయిన్. సో అలా కాకుండా దే ఆర్ ఫీలింగ్ వెల్ అనేది జనరల్గా మనం ఒక హెల్దీ రిప్రొడక్టివ్ సిస్టమ్ అని బ్రాడ్గా చెప్పొచ్చు. రైట్. ఓకే. బట్ మెన్లో ఎలా చూడొచ్చు? మెన్లో కూడా అగైన్ అండి, హౌ వెల్ దే ఆర్ బీయింగ్ అండ్ sexual health somewhat will also define the reproductive health and able to perform the sexual intercourse కానివ్వండి, ejaculatory issues లేవు అని. అండ్ బ్రాడ్గా వాళ్ళకి ఒక సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు మనకి ఒక ఐడియా అనేది తెలుస్తుంది. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడున్న పాపులేషన్లో యూజువలీ విమెన్ని ఫస్ట్ బ్లేమ్ చేసేవాళ్ళు ఒకవేళ పిల్లలు పుట్టకపోతే. అగైన్ ఇప్పుడు సొసైటీ చేంజ్ అయిపోయింది. దోస్ థింగ్స్ అంటే ఇంకా విమెన్ని అనుకునే పాపులేషన్ కూడా చూస్తున్నాం. అవునవును, అది కూడా అది వెరీ మచ్ ట్రూ. బట్ మెన్లో కూడా ఇష్యూస్ ఉంటాయి. సో అంటే వాళ్ళ హెల్త్ కూడా, వాళ్ళ రిప్రొడక్టివ్ హెల్త్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి కదా. సో కాంట్రిబ్యూషన్లో ఎవరికి మెజారిటీ, అంటే విమెన్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారా ప్రాబ్లమ్స్, లేదంటే మెన్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారంటారా? కరెంట్ సినారియో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ అండి. అంటే మన దగ్గర ఇన్ఫర్టిలిటీ ఒక కంప్లీట్ ఇన్ఫర్టైల్ కపుల్స్ని ఒక 100 తీసుకున్నట్టయితే అరౌండ్ 50 మేల్, అరౌండ్ 50 ఫీమేల్ అండ్ కంబైన్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఎవాల్యుయేషన్ షుడ్ స్టార్ట్ టుగెదర్. ఎప్పుడు కూడా ఒక ఫీమేల్ని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేద్దాం, అంతా బాగాలేకపోతే ఫస్ట్ అని ట్రీట్ చేసి మెయిల్ని చేద్దాం అనే సెగ్మెంట్ అసలు ఇప్పుడు లేదు. బికాజ్ మెయిల్ ఫర్టిలిటీ ఇష్యూస్ బాగా పెరుగుతున్నాయి. సో 50-50 అని చెప్పుకోవచ్చు. రైట్. బట్ ఇష్యూ దీనివల్ల అరైజ్ అయింది మెన్లో అని చెప్పేసి హౌ వుడ్ యూ డయాగ్నోస్ మ్యామ్? మేల్వి రిలేటివ్లీ ఫర్టిలిటీలో కొంచెం సింపుల్గానే ఉంటాయండి. సో ఫర్ హిమ్ ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ దట్ విల్ టెల్ అస్ మెజర్లీ ఏంటి ప్రాబ్లం అనేది. బట్ ఇంకా ఇష్యూస్ వస్తున్నాయంటే డీపర్ టెస్ట్ వాళ్ళకు ఉంటాయి. బట్ సింపుల్గా ఒక సింపుల్ సెమెన్ అనాలిసిస్ డన్ బై సర్టిఫైడ్ ఆండ్రాలజిస్ట్తో మనం తెలుసుకోవచ్చు. రైట్. అండ్ విమెన్లో కూడా దే ఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్ అని చెప్పేసి హౌ వుడ్ యూ డయాగ్నోస్? అంటే అండ్ ఆల్సో వాళ్ళకి కొన్ని సర్టెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, సో వాట్ ఆర్ దే? సో బేసిక్గా ఒకళ్ళు ఫర్టిలిటీ ఇష్యూతో మన దగ్గరకు వచ్చారు అంటే ఫస్ట్ ఒక డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ చేస్తాం. సో ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ ఇన్ హిస్టరీ. ఆ కపుల్తో మనం మాట్లాడతాం, ఎన్నేళ్ళు పెళ్ళయింది, ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు ప్రాపర్గా ట్రై చేస్తున్నారు. దెన్ ఫీమేల్ విషయానికి వచ్చి హౌ ఈస్ హర్ మెన్స్ట్రల్ హెల్త్, యాజ్ ఐ టోల్డ్ యూ రెగ్యులర్ సైకిల్స్ ఉండడం, మరి ఎక్కువ పెయిన్ఫుల్ పీరియడ్స్ లేవు, హెవీ ఫ్లో లేదు. అండ్ ఎనీ పాస్ట్ హిస్టరీ, అంటే ఏమన్నా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా, టీబీ ఆర్ సంథింగ్ లైక్ దట్, డయాబెటీస్, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, అలాంటివి. అండ్ ఇప్పుడు నా దగ్గరికి సపోజ్ వాళ్ళు వచ్చారు, అంతకుముందు వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ దే హ్యావ్ టేకెన్ ఫర్ ఫర్టిలిటీ, తీసుకున్నారా, తీసుకుంటే ఎలాంటివి, తీసుకోకపోతే దే హ్యావ్ కమ్ నవ్ అన్నప్పుడు ఐ విల్ ఎవాల్యుయేట్. దెన్ హస్బెండ్ని కూడా సెమెన్ అనాలిసిస్ చేస్తాం.
దెన్ ఫీమేల్కి ఒక డీటెయిల్ ట్రాన్స్వెజైనల్ స్కాన్లో బేసిక్గా మనకి యూట్రస్ ఎలా ఉంది, లోపల గర్భసంచి పొర లైనింగ్ ఎలా ఉంది, దట్ ఈస్ వి కాల్డ్ ఎండోమెట్రియం, ఎక్కడైతే బేబీ ఎలా అతుక్కుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓవేరియన్ రిజర్వ్, అంటే ఫీమేల్లో రిజర్వ్ కొంచెం ఫిక్స్డ్ ఉంటుంది. సో ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఆ ఫీమేల్లో ఇంకెన్ని ఎగ్స్ మిగిలి ఉన్నాయి తన బాడీలో బ్రాడ్గా చెప్పాలంటే అది కూడా చూసుకుంటాం. బేస్డ్ ఆన్ సో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి దాంట్లో. ఒకటి స్కాన్లో మనకి ఎన్ని ఫాలికల్స్ కనిపిస్తున్నాయి. సో బేసికలీ ఇన్ స్కాన్ వీ డోంట్ సీ ది ఎగ్, వీ సీ ది ఫాలికల్. సో ఎవ్రీ మంత్ ఫ్యూ ఫాలికల్స్ మన బాడీ ఓవరీస్ రిక్రూట్ చేసుకుంటుంది, అందులో ఒకటి పెరిగి దాని లోపల ఎగ్ పెరుగుతుంది. సో ఆల్మోస్ట్ హ్యూమన్ ఐకి మనకి స్కాన్లో ఎగ్ కనిపించదు, ఒక బెలూన్ లాగా ఉంటుంది అనమాట, ఫ్లూయిడ్ ఫిల్డ్ బెలూన్లో ఎగ్ ఉంటుంది. సో ఆ ఫాలికల్ నెంబర్స్ ఒకటి మనకి రిజర్వ్ చెప్తుంది, రెండోది AMH అని ఒక బ్లడ్ టెస్ట్, దట్ విల్ డిఫైన్ ది రిజర్వ్. ఓకే. సో ఈ ఫ్యాక్టర్స్ ఫస్ట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ రెండింటిని బట్టి ఆల్మోస్ట్ ఇవన్నీ ఇష్యూస్ని బట్టి దెన్ విల్ డిజైన్ ఏ పర్సనలైజ్డ్ ప్లాన్, ఏ విధంగా మనం ముందుకెళ్దాము అనేది తెలుస్తుంది. అండ్ ఆల్సో మెన్స్ట్రువల్ హెల్త్ ఇన్ విమెన్, సో ఇరెగ్యులర్గా ఉన్నా కూడా సో దానికి సంబంధించినవి అప్పటికప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు. బట్ అగైన్ మళ్ళీ పిల్లల విషయంలోకి వచ్చేసరికి అవన్నీ మళ్ళీ ప్రాబ్లమాటిక్ అయి కూర్చుంటాయి అని చెప్పేసి కూడా అంటారు. సో PCOD ఆర్ PCOS, ఇప్పుడు PMOS అయింది. సో ఇలాంటివన్నీ ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి ఫర్టిలిటీని మ్యామ్? సో PCODలో మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఉంటాయి, అంటే ప్రెగ్నెన్సీ అందడానికి ఇష్యూస్ అయితే వస్తుంటాయి. బట్ ఇట్ డజంట్ మీన్ వాళ్ళకి అసలు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు అని కాదు. సో సమ్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ కన్సీవ్ న్యాచురల్లీ, మన దగ్గర కూడా రారు. ఓకే, సమ్ మైట్ రిక్వైర్ ట్రీట్మెంట్. సో బేసిక్గా ఇష్యూ ఏమొస్తుంది PCODలో అంటే స్పాంటేనియస్గా ఓవ్యులేషన్ అవ్వదు, అంటే స్పాంటేనియస్గా బాడీ ఎగ్ని ఫామ్ చేసి రిలీజ్ చేయనివ్వదు. సో దెర్ ఇస్ నో ఎగ్, దెర్ ఇస్ నో ప్రెగ్నెన్సీ ఆబ్వియస్లీ. సో అక్కడ మనము సపోర్ట్ చేస్తామన్నమాట PCOS మూమెంట్. అండ్ అగైన్ ఎవాల్యుయేషన్, మెయిల్ది ఎలా ఉంది, PCOD ఉంది ఫీమేల్కి, బట్ మెయిల్ది ఎలా ఉంది, దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ప్రోటోకాల్ డిసైడ్ చేస్తాం. రైట్. బట్ ఇప్పుడున్న PCOD కండిషన్ని చూసి తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో ఎఫెక్ట్ అవుతుంది, ఎంతవరకు ఎఫెక్ట్ అవ్వచ్చు, ఆర్ ఏ సర్కమ్స్టాన్సెస్లో ఎఫెక్ట్ అవ్వచ్చు అనేది ఏదైనా ఎగ్జామిన్ చేయగలుగుతారా? ప్రెగ్నెన్సీలో అంటే బేసిక్గా PCODలో అగైన్ యాజ్ యూ సెడ్ ఇట్ ఈస్ రీనేమ్డ్ యాజ్ PMOS. ఎందుకు అంటే ద కోర్ ప్రాబ్లమ్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి డయాబెటీస్ వచ్చే రిస్క్ అది పెరగచ్చు. సో కొద్దిగా PCOD ఉన్న విమెన్లో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ అనేది కొంచెం హై ఉంటుంది. బట్ వీ కెన్ డెఫినెట్లీ ట్రై టు కంట్రోల్ ఇట్ విత్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ కానివ్వండి, హెల్తీ డైట్ కానివ్వండి తో చేయొచ్చు. ఇట్ నాట్ ఎసెన్షియల్లీ వస్తుందని కాదు, బట్ ఒక ఫ్రీక్వెంట్ విజిట్స్తో ముందే ఎవాల్యుయేట్ చేసుకోవడం, చెక్ చేసుకోవడం షుగర్ కోసం. సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ క్యాన్ బి మేనేజ్డ్. ఓకే, బట్ ఎందుకు అలా ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ కానీ లేదంటే కొంతమందికి ఆర్థరైటిస్ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఆ టైంలో, బట్ ఎందుకు అలా డెవలప్ అవుతాయి? సో ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ సర్టన్ కండిషన్ అండి, అంటే ఇట్ ఈస్ అన్ ఆల్టర్డ్ ఫిజియోలాజికల్ స్టేట్ అని అంటాం అనమాట. అంటే చాలా మందికి స్మూత్గా అయిపోతుంది. ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటారు మేము ముగ్గురిని కన్నాం, నలుగురిని కన్నాం, ఇప్పుడు ఏం డాక్టర్స్ ఇలా చెప్తున్నారు, కొత్తగా చెప్తున్నారు మాకు అని అంటారు. బట్ పాయింట్ ఈజ్ అప్పట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండేవి, బట్ అప్పుడు డయాగ్నోస్ అవ్వలేదు బికాస్ అవేర్నెస్ లేదు అప్పుడు. విత్ అడ్వాన్సింగ్ సైన్స్ కానివ్వండి, డాక్టర్స్ నెంబర్ పెరగడం కానివ్వండి, వాటన్నిటితో ఇప్పుడు ప్రాబ్లమ్స్ తెలుస్తున్నాయి, సాల్వ్ చేసుకుంటున్నాయి. ఇట్స్ లైక్ దాట్. సో అంటే ఇప్పుడు తెలుస్తున్నాయి కాబట్టి అంటే ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కాదు అని కాదు, ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ తెలుసుకుంటున్నాం, ఇప్పుడు పెరుగుతున్నాయి. బట్ ఎగ్జిస్టెంట్ లో కూడా అప్పట్లో కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు వింటే కొంచెం మీ అమ్మమ్మలతో నానమ్మలతో మాట్లాడితే యూ లిజన్ టు ద హిస్టరీ, ఇంతమంది పిల్లలు పుట్టి చనిపోయారనో, లేకపోతే ఎర్లీగా ఇన్ఫెంట్ డెత్స్ అయినవో, ఆర్ మెటర్నల్ డెత్స్ చాలా ఇవి కూడా వింటాం మనం, ఆ మదర్ చనిపోయాము అని. ఇప్పుడు అది ఆల్మోస్ట్ చాలా తగ్గిపోయింది. ఈవెన్ ద మెటర్నల్ మోర్టాలిటీ, అండర్ 5 ఇన్ఫెంట్ మోర్టాలిటీస్ ఇవన్నీ కూడా తగ్గాయి బికాస్ వీఆర్ నోయింగ్ ఇట్ అండ్ వీఆర్ ట్రీటింగ్ ఇట్. ఓకే, బిఫోర్ హ్యాండ్ తెలుస్తుంది. బట్ నిజంగా అంటే వీ ఆల్వేస్ బ్లేమ్ ద సిస్టమ్ ఎప్పటికీ, అంటే ఇప్పుడు ఇలా అయిపోయింది, మన పద్ధతులు మారిపోయాయి, ఒకప్పుడు మేము అలా ఉండేవాళ్ళం అని చెప్తారు. అప్పుడు ఉన్నాయి, దట్ ఈస్ ఆల్సో ట్రూ బట్ నాట్ కంప్లీట్లీ ట్రూ. ఎగ్జాక్ట్లీ, సర్టన్ థింగ్స్ అప్పుడు ఉండేవి, అప్పుడు డయాగ్నోసిస్ అవ్వలేదు, ట్రీట్మెంట్ చేయలేకపోయాము, బట్ ఇప్పుడు చాలా చేయగలుగుతున్నాం. కరెక్ట్. అండ్ ఆల్సో వాళ్ళ ప్రెగ్నెన్సీ కూడా నంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ ఉండేవి, అండ్ ఆల్సో డ్యూరేషన్ ఆఫ్ గివింగ్ బర్త్ కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిటరలీ 10 to 12 years పిల్లల్ని పుట్టించడంలోనే, పిల్లల్ని కనడంలోనే ఉన్నారు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా అంటే మదర్ ఉన్నారు, వాళ్ళ లాస్ట్ చైల్డ్ బర్త్, ఫస్ట్ చైల్డ్ పెళ్ళైన తర్వాత బర్త్ కూడా సిమిలర్ గా సైమల్టేనియస్ గా జరుగుతాయి. మదర్
ఈస్ గివింగ్ బర్త్ అండ్ హర్ ఫస్ట్ చైల్డ్ ఈస్ ఆల్సో Giving గివింగ్ birth, బర్త్ అంటే తనకి exactly. మనవరాలు కూతురు ఒకేసారి ఒకేసారి పుడుతుంది. సో ఇప్పుడు చాలా తగ్గిపోయిందిలేండి, బట్ ఐ హ్యావ్ సీన్ డ్యూరింగ్ మై ఇంటర్న్షిప్ డేస్ అట్లాంటివి కూడా అక్కడక్కడ. సో అమ్మమ్మ అవుతుంది తను, మదర్ కూడా అవుతుంది. ఓకే సో అలాంటివి జరిగాయి. రైట్. అండ్ ఆల్సో ఈ ప్రెగ్నెన్సీ అంటే చాలా మంది నెంబర్ ఆఫ్ బర్త్స్ కానీ లేదంటే ఆ డ్యూరేషన్ లాంగ్ ఉండడం కూడా కొంతమంది విమెన్ హెల్త్కి మంచిదే అని అంటారు కదా, అది ఎంతవరకు ట్రూ? నాట్ రియలీ అండి, మరి అన్ని బర్త్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ హెల్తీ ఫర్ ఒక 2 children ఇస్ ఓకే ఐడియల్లీ ఫర్ విమెన్స్ హెల్త్ అని చెప్పొచ్చు. ద మోర్ నెంబర్ ఆఫ్ బర్త్స్ ద మోర్ కాంప్లికేషన్స్, అంటే మెటర్నల్ హెల్త్ మొత్తం ఎఫెక్ట్ అవ్వడం, అనీమియా రావడం అండ్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్ రేట్స్ పెరుగుతూ వెళ్ళిపోతాయి. ద మోర్ హయ్యర్ ద బర్త్ ఆర్డర్, pregnancy complications will drastically become higher. రైట్. So ఓకే. సో దీనివల్ల అంటే అగైన్ గివింగ్ బర్త్ అంటే రీబర్త్ అంటారు కదా, సో లాట్ ఆఫ్ డెఫిషియన్సీస్ ఇప్పటికి అనీమియా కానీ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఐరన్ డెఫిషియన్సీ, మెగ్నీషియం, యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అన్నట్టుగా అయిపోయింది. వైటమిన్ డి కానీ ప్రతి డెఫిషియన్సీ ఉంది. సో ఇవే డెఫిషియన్సీస్తో మళ్ళీ పిల్లల్ని కంటే వాళ్ళకే డెఫిషియన్సీస్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయా? ప్రెగ్నెన్సీలో కొద్దిగా బేబీ గ్రోత్ కానివ్వండి, బేబీ వెయిట్ పెరగడం అలాంటివి కొన్ని ఎఫెక్ట్ అవ్వడం చూస్తాం అనీమియా ఉంది అంటే. అదర్వైజ్ మదర్ హెల్త్ మోర్ ఎఫెక్ట్ అవుతుంది, బట్ ఎస్ బేబీ హెల్త్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ హియర్ కమ్స్ ద ఏజ్. ఏ ఏజ్లో పిల్లల్ని కనాలి, ఏ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి, ఏ ఏజ్లో ప్లాన్ చేయాలి? అగైన్ 25 లోపు పెళ్లి చేసుకోవాలి. సో డెఫినెట్లీ అంటే ఇప్పుడు మనం మోడర్న్ విమెన్ మాట్లాడతారు, పెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏం కాదు, సో దిస్ ఇస్ అంటే నా కెరియర్కి అడ్డుపడుతుంది అని చెప్పేసి. బట్ అగైన్ బయాలజికలీ స్పీకింగ్ ఒక బయాలజికల్ క్లాక్ ఉంటుంది. మనకు బర్త్ గివింగ్ అంటే ఒక సర్టెన్ ఏజ్ ఉంటుంది, అప్పుడు మనం యాక్టివ్గా ఉంటాము, వెరీ మచ్ హెల్తీగా ఉంటాము. సో దీని గురించి మీరేం చెప్తారు? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటే యంగ్ పీపుల్ మైట్ నాట్ లైక్ ఇట్, దే మైట్ హిట్ మీ, బట్ ఓన్లీ బయాలజికల్లీ మనం మాట్లాడుకుంటే ద ఎర్లియర్ ద బెటర్. సో ఇప్పుడున్న ఇష్యూస్కి ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది కాబట్టి యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఒక టిపికల్ అమ్మమ్మ లాగానే నేను అయిపోయాను ఇప్పుడు. బికాజ్ ఐ టెల్ కి యూ ప్లాన్ ఇట్, బికాజ్ దర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఎంత ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అడ్వాన్స్మెంట్ వచ్చినా మనకి ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీకే రిప్లేస్మెంట్ అయితే ఉండదు. సో ద సూనర్ ద బెటర్. బట్ పిల్లలు అనేది ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్, ఒక కపుల్, ఒక ఫ్యామిలీ టుగెదర్ దే హ్యావ్ టు డిసైడ్. సో మీ ఆర్ యూ కెనాట్ డిసైడ్ ఇట్ ఫర్ దెమ్. బట్ ఓన్లీ బయాలజికల్గా మాట్లాడుకుంటే మేబీ లేట్ 20s, after 25 to up to 30-32 most ideal age అని చెప్పచ్చు. బట్ ఇట్ డిపెండ్స్ లాట్ ఆన్ దేర్ విల్లింగ్నెస్, వాళ్ళ కెరియర్ ఆపర్చునిటీస్, మల్టిపుల్ థింగ్స్ కాబట్టి. బట్ ఎస్ టు థింక్ దే క్యాన్. ఓకే. సో ఇక్కడ ఏజ్ అంటే మళ్ళీ మనం మాట్లాడేది కూడా విమెన్ ఏజ్ గురించి. సో వాట్ అబౌట్ మేల్ ఏజ్ కూడా డిక్లైన్ అవుతుంది, ఫర్టిలిటీ మేల్ ఏజ్తో కూడా డిక్లైన్ అవుతుంది. సో మోర్ సో ఆఫ్టర్ 35 మనం డిక్లైన్ చూస్తుంటాము. బట్ అగైన్ ఇప్పుడు కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కొంచెం 30sలో కూడా కొంచెం మందిలో మనం మేల్ ఫ్యాక్టర్ చూస్తున్నాం. రైట్. స్మోకింగ్ అన్నారు కాబట్టి ఐ హావ్ టు డెఫినెట్లీ ఆస్క్ యూ, స్మోకింగ్ అంటే దీనివల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ పెరుగుతాయి అని తెలిసినా కూడా దే స్టిల్ డూ ఇట్. చాలా మంది కోసం చాలా స్ట్రాంగ్గా చెప్పండి, బికాస్ బాయ్స్ అవుట్ దేర్ దే స్మోకింగ్ లైక్ ఎనీథింగ్. సో ఐ వాంట్ యూ టు స్పీక్ ఆన్ దట్. స్మోకింగ్ ఎస్, ప్లీజ్ స్టాప్ ఇట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్యారియర్. అంటే మనకి నాట్ జస్ట్ ఫర్టిలిటీ అండి, ఫర్టిలిటీ ఈజ్ వెన్ యూ ఆర్ హెల్దీ, యూ ఆర్ లివింగ్ ఎ హెల్దీ లైఫ్. ఆ తర్వాతే పిల్లలు. ఫస్ట్ మీ హెల్త్ ఇంపార్టెంట్. సో స్మోకింగ్ ఎఫెక్ట్స్ డ్రాస్టికల్లీ యువర్ కార్డియోవాస్కులర్ హెల్త్ అండ్ యూ నేమ్ ఇట్, ఇట్ ఎఫెక్ట్స్ ఇట్. మీ బాడీ సిస్టమ్ని అడ్వర్స్గా ఎఫెక్ట్ చేస్తుంది. సో ప్లీజ్ స్టాప్ స్మోకింగ్. ఇట్స్ అడ్వైస్ కాదు, ఒక వార్నింగ్ లాగానే తీసుకోండి. బట్ ఎస్, థింక్ ఓవర్ ఇట్ అండ్ స్టాప్ ఇట్. బట్ హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ అన్నది స్పర్మ్ పారామీటర్స్ని బాగా ఎఫెక్ట్ చేస్తుందండి. సో ఇట్ బాగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ కాజ్ చేసి, సో స్పర్మ్ మొటిలిటీని ఎఫెక్ట్ చేయడం, నార్మల్ ఫార్మ్స్ని ఎఫెక్ట్ చేయడం, కౌంట్స్ని తగ్గించడం చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఈవెన్ ఇంత ఫీమేల్స్ కూడా ఎగ్ నెంబర్స్ని తగ్గించడం, ఎగ్ క్వాలిటీ తగ్గించడం, ఇవన్నీ చూస్తుంటాం మనం. అండ్ ఈవెన్ ఇంప్లాంటేషన్ రేట్స్ కూడా తక్కువ ఉంటాయి అని కూడా స్టడీస్ చెప్తున్నాయి మనకి స్మోకింగ్ విమెన్లో. ఓకే, మెన్లో అండ్ విమెన్లో. ఎస్. ఓకే. సో స్మోకింగ్ గురించి మాట్లాడాము, బట్ వేపింగ్ కూడా చేస్తున్నారు ఈ మధ్య ఎక్కువగా. సో వేపింగ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? కొంతమంది స్మోకింగ్ కన్నా వేపింగ్ ఇంకాస్త ఎఫెక్టివ్ అంటారు కదా. అవునండి, అది మోర్ డీపర్ ఆస్పెక్ట్ కదా. మోర్ ఆర్ లెస్ మనకి అదే క్వాలిటీ ఇష్యూస్, స్పర్మ్ ఇష్యూస్ అలానే వస్తాయి, సిమిలర్గానే ఉంటుంది. సో ఇట్ ఈస్ మోర్ డేంజరస్ యాక్చువల్లీ. రైట్. సో యూజువలీ మన డైలీ హ్యాబిట్స్లో చాలా మటుకు రిప్రొడక్టివ్ హెల్త్ని ఏదో ఒక ఫామ్లో ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది, బీట్ విమెన్ ఆర్ మెన్. సో విమెన్లో మనం చేసే డైలీ యాక్టివిటీస్లో where are we going wrong, and also same with men?
సో మెన్ ఉమెన్ బోత్ టుగెదర్ అనుకుంటే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ యువర్ డైట్. రైట్. ఓకే, సో ఇప్పుడున్న మనకి కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ వీ హ్యావ్, పొద్దున్న లేవడం ఫటాఫట్ ఆఫీస్కి వెళ్ళిపోవడము. సో కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యు ఆర్ ఈటింగ్. దెర్ ఈస్ నథింగ్ లైక్ ఒక సూపర్ ఫుడ్ అని ఉండదు, అంటే ఇది తింటే మనకి ఇది అయిపోతుంది, స్పర్మ్ క్వాలిటీ పెరుగుతుంది, ఎగ్ కౌంట్ పెరుగుతుంది, అలా ఉండదు. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎ బ్యాలెన్స్డ్ డైట్, న్యూట్రిషియస్ బ్యాలెన్స్డ్ డైట్, నెంబర్ 1. నెంబర్ 2, ట్రై టు అవాయిడ్ యువర్ జంక్ ఫుడ్. మేబీ వన్స్ ఇన్ 15 days అట్లా అని రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ బీయింగ్ యాక్టివ్ త్రూ అవుట్ ద డే. అంటే జస్ట్ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ మేము వాకింగ్ చేసి వచ్చాము సో ఇంకా సరిపోద్ది అన్నట్టుగా కాదు, బట్ త్రూ అవుట్ ద డే కూడా బీయింగ్ యాక్టివ్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 5 times ఏ వీక్. అది మనము వీ షుడ్ ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్లో పెట్టుకోవడానికి పెట్టుకొని ట్రై చేయాలి. అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇప్పుడు అసలు చాలా మెనీ స్టడీస్ ఆర్ షోయింగ్ దట్ ఇట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ అవుట్కమ్స్, నాట్ జస్ట్ ఫర్ రిప్రొడక్షన్ బట్ యువర్ ఎంటైర్ హెల్త్, మెయిల్ అండ్ ఫీమేల్. యా, అండ్ ఫీమేల్స్ ఎస్పెషలీ ఆఫ్టర్ 40 స్ట్రెంగ్త్ ట్రైనింగ్ డెఫినెట్గా వాళ్ళు స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేయాలి. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఆర్ నాట్ డన్, సో ఆఫ్టర్ 40 కూడా స్లోలీ ఇఫ్ దే స్టార్టెడ్ లిఫ్టింగ్ వెయిట్స్, సో మజిల్ లాస్ అనేది మనము ప్రివెంట్ చేస్తాం అనమాట. ఓకే, సో నేను నోటీస్ చేసింది యూజువలీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే వాళ్ళకు కొంచెం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ప్రాపర్గా రెగ్యులర్గా రావడం ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పేసి చూస్తామండి. బికాస్ ఒకవేళ పీసీఓడి వాళ్ళు ఒబీస్ ఉన్నారు, ఒక 5 to 10% ఆఫ్ వెయిట్ లాస్ అయినా దే ఆర్ సిచ్యువేషన్స్ వేర్ దే స్పాంటేనియస్ ఓవ్యులేషన్ హ్యాపెనింగ్. రైట్. సో ఓవ్యులేషన్ అయింది అంటే ఇట్ మీన్స్ మోర్ ఆర్ లెస్ రెగ్యులర్గా సైకిల్స్ వస్తాయి అన్నమాట. సో ఆ ఫ్యాట్లోనే మీకు వచ్చే ఆ బ్యాడ్ హార్మోన్స్ అంతా ఫ్యాట్ నుంచి వస్తుంది. సో మనం దాన్ని తగ్గించుకుంటే డెఫినెట్గా ద కోర్ ప్రాబ్లమ్ ఇస్ సాల్ట్. ఓకే, బట్ ఈజ్ ఇట్ అంటే కంప్లీట్గా ఇది ఓన్లీ ఫ్యాట్ లాస్కి సంబంధించిందా, లేదంటే ఎందుకంటే ఏదైనా మజిల్ ఏదైనా ట్రిగర్ అవుతే రావడము, లేదంటే ఎందుకంటే మెటబాలిజం కూడా మనకి ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ అవుట్ యువర్ ఎంటైర్ మెటబాలిజం ఈజ్ బూస్టెడ్. సో ఒక మల్టిపుల్ సెల్యులర్ లెవెల్ నుంచి మనకి హెల్ప్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఓకే ఓకే, సో విమెన్లో ఎగ్ క్వాలిటీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దట్ ప్లేస్ అ కీ రోల్ ఫస్ట్, బేసిక్ కాబట్టి. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే వాట్ కెన్ బి డన్? యాజ్ వీ డిస్కస్డ్ అండి, ఫస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ డెఫినెట్గా అదొకటి మనం చేయాలి. హ్యావింగ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్, హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అవాయిడింగ్ ప్లాస్టిక్స్ ఇన్ యువర్ డే టు డే రొటీన్, అంటే ఫుడ్ ప్లాస్టిక్లో స్టోర్ చేసుకోవడము, హీట్ చేసుకోవడము. సో కొంచెం ఇప్పుడు మైక్రో ప్లాస్టిక్స్ గురించి కూడా మనకి చాలా స్టడీస్ అవి వస్తున్నాయి. సో అవాయిడింగ్ దట్, వెన్ ఎవర్ పాసిబుల్ యూజ్ స్టీల్ అండ్ గ్లాస్ కంటైనర్స్. అండ్ యువర్ డైట్, ఎక్సర్సైజ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. స్లీప్ అగైన్ చాలా ఇంపార్టెంట్, 7 to 8 hours. అండ్ బింజ్ వాచింగ్ నైట్స్లో అవి అవాయిడ్ చేసి, అండ్ ఆల్కహాల్ స్మోకింగ్ క్విట్ చేయడం, ఇవన్నీ డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి మనకి. ఓకే, సో మెన్లో ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ ఉండాలి? యాజ్ ఐ డిస్కస్డ్ అండి, దెర్ ఇస్ నో సూపర్ ఫుడ్. వాట్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ, హెల్దీ, న్యూట్రిషియస్, బ్యాలెన్స్డ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్, అది మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇంక్లూడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇన్ యువర్ డైట్, సీడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడము. సో ఒక వీక్కి మీరు ఒక ప్రాపర్ ప్లాన్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ మీ డైట్లో ఉండాలి అనమాట. దట్ విల్ హెల్ప్ యూ. రైట్. అండ్ ఆల్సో హ్యాబిట్స్, మొబైల్ ఫోన్ మీరు అన్నట్టుగా బింజ్ వాచింగ్, ల్యాప్టాప్ యూస్ చేసుకోవడం, ఎందుకంటే చాలా మంది సాఫ్ట్వేర్. ఎగ్జాక్ట్లీ, సో అది ఎలా ఎఫెక్ట్ చేస్తుందా? సో దట్ the heat is not good for your sperm health. Okay. సో మన బాడీ, మెయిల్ బాడీ అలా డిజైన్ చేశారు, వేర్ ఇన్ ద టెస్టిస్ ఇస్ అవుట్ సైడ్ ది బాడీ. ఎందుకు అంటే ఒక 1 degree centigrade తక్కువ ఉంటుంది. సో ఆ ఎన్విరాన్మెంట్ ఇస్ గుడ్ ఫర్ యువర్ స్పర్మ్ హెల్త్ అనమాట. సో ద మోర్ ద హీట్ ద స్పర్మ్ గెట్స్ కిల్డ్ ఇండైరెక్ట్లీ. సో దట్ వే ఇట్ విల్ హెల్ప్. సో వెన్ ఎవర్ యూర్ డూయింగ్ ఎ డెస్క్టాప్ జాబ్, ఎవ్రీ 1 hour just get up from your desk, go walk around for at least 100-200 steps and come back. So ఇది నేను నా ఓపీడీ కన్సల్టేషన్స్లో చెప్పినప్పుడు చాలామంది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ మేడం, మాకు కుదరదు 100-200 కూడా ఒకవేళ వేస్తే అంటారు, బికాస్ వీ కెనాట్ స్టెప్ అవుట్ అన్నట్టుగా ఉంటుంది. సో ఐ ఆల్వేస్ టెల్ దెమ్ ట్రై టు మూవ్ యువర్ లెగ్స్ డౌన్, సో అప్ అండ్ డౌన్ ఫీట్ మూమెంట్ చేయడం కానివ్వండి, రొటేటరీ మూమెంట్స్ ఆఫ్ యువర్ లెగ్స్, ఏదో ఒకటి సమ్ కైండ్ ఆఫ్ మూమెంట్. బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎవ్రీ 1 or 2 hours జస్ట్ గెట్ అప్, వాక్ అరౌండ్ అండ్ కమ్ బ్యాక్ అండ్ సిట్. ఓకే, మీరు అన్నట్టుగా 100-200 స్టెప్స్ కూడా వెళ్ళి స్మోక్ చేయడానికి యూజ్ చేస్తున్నారు? No, అలా కాదు. గో హ్యావ్ సమ్ వాటర్ అండ్ కమ్. ఓకే, అది వెరీ మచ్ ట్రూ. ఇప్పుడు చాలా ఆఫీస్లో స్మోకింగ్ స్పేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో అది అలా యూటిలైజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో
సో స్మోకింగ్ అయితే పెరిగింది డెఫినెట్గా. సో అది యాజ్ ఎ హోల్ దే హ్యావ్ టు థింక్ ఫ్రమ్, అంటే స్ట్రాంగ్గా వాళ్ళు అనుకోవాలి మేము ఆపేయాలి అని, డెఫినెట్గా వాళ్ళు ఆపుతారు. అండ్ వాస్ గ్రాస్లీ అడిక్టెడ్ అండ్ దెర్ ఇస్ హెల్ప్ అవుట్ దేర్. మనకి డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, డి అడిక్షన్ మెడిసిన్స్ ఉన్నాయి. సో దే కెన్ టేక్ దట్ హెల్ప్. బట్ అక్కడి వరకు వెళ్ళడానికి కూడా ఆ స్టెప్ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ రావడం ఇంపార్టెంట్. రైట్. సో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్లో ఎక్కువ మంది ఎలాంటి ఫర్టిలిటీ ఇష్యూస్తో వస్తున్నారు, అంటే ఏ ఏజ్లో కూడా వస్తున్నారు? సో స్టాండర్డ్ ఏం లేదండి ఇప్పుడైతే. సో ఒకప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ ఏజ్ వాళ్ళని చూసేవాళ్ళం, మోర్ దెన్ 32, 35 అట్లా. బట్ ఇప్పుడు యంగ్ ఏజ్లో కూడా ప్రాబ్లమ్స్ ఆర్ గెటింగ్ స్టార్టెడ్. సో ఎర్లీ యాజ్ 25, 27లో కూడా ఎగ్ కౌంట్స్ పడిపోవడం చూస్తున్నాం ఇప్పుడు. సో దట్ ఈస్ ఎ వెరీ యాక్చువల్లీ డిజాస్ట్రస్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. సో పీసీఓడి ఒకటి మెయిన్ ప్రాబ్లం చూస్తాము, ఇంకోటి ఎగ్ కౌంట్స్ తగ్గడం. సో టూ డిఫరెంట్. పీసీఓడి ఒక స్పెక్ట్రమ్ అయితే ఎగ్ కౌంట్స్ పడిపోవడం ఒక స్పెక్ట్రమ్, అది చూస్తున్నాము బాగా. అండ్ మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఆర్ రేజింగ్, కౌంట్స్ తగ్గడము, మొటిలిటీ పారామీటర్స్ తగ్గడము, అవి కూడా బాగా చూస్తున్నాము. ఓకే. సో ఏజ్ పోతుంది కాబట్టి ఎగ్స్ కౌంట్ కూడా తగ్గిపోతుంది కాబట్టి చాలామంది విమెన్ కెరియర్ కోసం ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్తున్నారు. లేదంటే నాకు రైట్ పార్ట్నర్ దొరకలేదు కాబట్టి నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను, సో ఐల్ గో ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ అని చెప్పి. సో ఇది ఎంతవరకు అందరూ చేసుకోవచ్చా, లేదంటే ఎంతవరకు? ఎందుకంటే ఇది కంప్లీట్గా ఒక హయ్యర్ క్లాస్ వాళ్ళే చేసుకుంటారన్నట్టుగా అయిపోయింది. సో ప్రతి ఒక్కరు చేసుకోవచ్చా, అని చేసుకుంటే ఎంతవరకు బెనిఫిషియల్ ఉంటుంది? సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక ఇన్సూరెన్స్ లాగా మనకి. అంటే మనకి ఎగ్ కౌంట్స్ ఎప్పుడు తగ్గిపోతాయి, ఏ ఏజ్లో తగ్గిపోతాయి ఎగ్జాక్ట్గా చెప్పే టెస్ట్ ఏది లేదు కాబట్టి. సో ఇఫ్ యూ వాంట్ టు డీలే యువర్ ప్రెగ్నెన్సీ ఆర్ యాజ్ యూ సెడ్ మ్యారేజే డీలే చేద్దాం అనుకుంటున్నారు, సో దే కెన్ కన్సిడర్ దర్ ఎగ్ ఫ్రీజింగ్. సో డిపెండింగ్ అపాన్ దేర్ ఎగ్ నెంబర్స్ మనము ఐవీఎఫ్ సైకిల్ చేసి యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ మెచ్యూర్ ఎగ్స్ని ఫ్రీజ్ చేస్తాం అన్నమాట. సో ఇట్ డజంట్ గ్యారంటీ 100% ప్రెగ్నెన్సీ. అది కూడా ఉంటుంది. ఓకే, బికాస్ ఒక గుడ్ ఎంబ్రియో రావడానికి మనకు అప్రాక్సిమేట్గా ఒక 5 to 6 ఎగ్స్ రావాలి. సో ఒక పర్టికులర్ విమెన్ ఎగ్ కౌంట్ని బట్టి దే కెన్ ఫ్రీజ్ దేర్ ఎగ్స్. ఎవరన్నా చేసుకోవచ్చా అంటే ఎస్, ఎనీ వన్ కెన్ డూ, బికాస్ ఎగ్ ఫ్రీజింగ్ కోసం వచ్చాక మనం వాళ్ళకి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేస్తాం. దే ఆర్ ఏబుల్ టు అండర్గో దిస్ ప్రొసీజర్, ఫిట్టా కాదా, ఒక సూపర్ఫిషియల్ బ్లడ్ టెస్ట్ అన్నీ చేస్తాము. చేసి దెన్ వీ విల్ సజెస్ట్ దెమ్ ఎగ్ ఫ్రీజింగ్, బికాస్ ఇట్ ఇన్వాల్వ్ సిరీస్ ఆఫ్ ఇంజెక్షన్స్. సో ఎగ్స్ అన్ని పెంచడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి అనస్థీషియాలో మనం ఎగ్స్ని బయటకు తీస్తాం కాబట్టి. సో వాళ్ళకి ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసి దే ఆర్ ఫిట్ అనుకుంటేనే మనం చేస్తాం. అంటే ఏముంటుంది ప్రొసీజర్ దీనికి? సో ప్రొసీజర్ మెయిన్గా 2 స్టెప్స్లో మనం చెప్పొచ్చు. ఫస్ట్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తాము, వాళ్ళ బ్లడ్ టెస్ట్ అన్నీ చూసుకుంటాం, దే ఆర్ ఫిట్ అనుకున్న తర్వాత వాళ్ళ పీరియడ్స్ వచ్చాక విల్ స్టార్ట్ దేర్ ఇంజెక్షన్స్ అనమాట. సో నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్లో ఎవ్రీ మంత్ 1 egg ఈజ్ రిలీజ్డ్ మన బాడీలో. ఓకే, యాజ్ ఐ టోల్డ్ యూ కదా ఫాలికల్స్లో ఎగ్స్ ఉంటాయి అని. సో ఒక ఫాలికల్ నుంచి ఎగ్ వస్తుంది, మిగతా ఫాలికల్స్ అన్నీ కూడా దే విల్ గెట్ అట్రటిక్, అంటే ష్రింక్ అయిపోతాయి. సో మనం ఐవీఎఫ్లో ఇంజెక్షన్స్ ఇచ్చి అన్ని ఫాలికల్స్ని గ్రో చేస్తాం, సో దట్ ఇన్సైడ్ ద ఫాలికల్ ద ఎగ్ ఇస్ గ్రోయింగ్. అందుకని మనకు అన్ని ఇంజెక్షన్స్ పడతాయి అనమాట. అట్ ఏ టైం అన్ని ఎగ్స్ పెంచేస్తాం మనం. పెంచి వన్స్ దే ఆర్ మెచ్యూర్డ్ సైజ్ ఒక ఫైనల్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి దెన్ వీల్ టేక్ అవుట్ దిస్ ఎగ్స్ అండర్ అనెస్థీషియా. సో బాడీ మీద ఎలాంటి కట్స్ అనేవి రాదు. సో కైండ్ ఆఫ్ సింపుల్ ప్రొసీజరే. సో ట్రాన్స్వెజైనల్ రూట్ నుంచి ఒక నీడిల్ తోటి అన్ని ఆస్పిరేట్ చేసి దెన్ అందులో ఉన్న మెచ్యూర్ అండ్ గుడ్ ఎగ్స్ని మనం ఫ్రీజ్ చేసుకుంటాం ఇన్సైడ్ ద ఐవీఎఫ్ ల్యాబ్. ఓకే. సో అది అంటే ఎంత డ్యూరేషన్? మేబీ ఒక 12 to 14 days అండి. ఒక ప్రీ ఎవాల్యుయేషన్ ఒక 1-2 days అనుకుంటే, వన్స్ దే గెట్ దేర్ పీరియడ్స్ ఒక 12 to 14 days. సో హాస్పిటల్ అడ్మిషన్ కానీ అది కానీ ఏం అవసరం ఉండదు. సో దే కెన్ కంటిన్యూ దేర్ వర్కింగ్ అండ్ ఆల్. దే కెన్ కమ్ టేక్ ది ఇంజెక్షన్స్, గో బ్యాక్. మధ్యలో స్కాన్స్ ఉంటాయి, ఒక 10 daysలో ఒక 2 to 3 scans టు మానిటర్ హౌ ఇస్ ద గ్రోత్. దెన్ ఎగ్ ప్రొసీజర్ రోజు ఒక హాఫ్ డే మనకి అవసరం పడుతుంది. బై ద వెరీ నెక్స్ట్ డే మోస్ట్ ఆఫ్ ద విమెన్ 90% ఆఫ్ ద విమెన్ క్యాన్ బికమ్ నార్మల్. మైల్డ్ ఇష్యూస్, కొంచెం బ్లోటింగ్, హెవీనెస్ లాంటివి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, బికాస్ ఎట్ ఏ టైమ్ వీఆర్ గ్రోయింగ్ ద ఎగ్స్ కదా. సో ఆ కొంచెం మైల్డ్ సిమ్టమ్స్ కనిపించవచ్చు. ఓకే. అండ్ ఇది ఎంత డ్యూరేషన్, అంటే ఎన్ని ఇయర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు? ఇట్ కెన్ బి స్టోర్డ్ ఫర్ గుడ్ 10 years అండి. 10 years, రైట్. అంటే మనకి ఇప్పుడు ఏఆర్టీ లా ప్రకారం, సో వాట్ ఎవర్ ద ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఐయుఐ ఐవీఎఫ్ మనం ఇచ్చేది, ఇట్ ఈస్ గైడెడ్ బై లా మనకి ఇప్పుడు ఇండియాలో.
సో అకార్డింగ్ టు దెమ్ మనం ఒక 10 years చేసుకోవచ్చు. సపోజ్ 10 years కన్నా బియాండ్ కూడా మనకు అవసరం పడుతుంది అంటే వీ షుడ్ టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ ది ART బోర్డ్ అండ్ ఎక్స్టెన్షన్. సో దాని ఎబిలిటీ అలాగే ఉంటుంది, దాని క్వాలిటీ అలానే ఉంటుంది. విల్ జస్ట్ కీప్ ఇట్ ఇన్సైడ్ ద ఫ్రీజర్ లాగా, ఇంకా మనం దాన్ని కదపము, టచ్ చేయము. ఇట్ ఈస్ గుడ్ లైక్ దట్ ఓన్లీ ఇన్సైడ్. ఓకే. సో వెన్ వీఆర్ యూజింగ్ అప్పుడే బయటికి తీసి థాయింగ్ అంటే ప్రాణంలోకి తెచ్చి దెన్ విల్ యూజ్ ఇట్. ఆఫ్టర్ దిస్ ప్రాసెస్ ఏముంటుంది? ఆఫ్టర్ దిస్ ప్రాసెస్ సపోజ్ వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నారు, దెన్ దే గాట్ మ్యారీడ్ ఆర్ దే వాంట్ హ్యావ్ ఎ చిల్డ్రన్ అన్నప్పుడు దే విల్ కమ్ విత్ దేర్ హస్బెండ్. సో హస్బెండ్ శాంపుల్ తీసుకుంటాము, అందులో బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ని పిక్ చేసి దెన్ ఈ ఎగ్స్ని థా చేస్తాం. -196 degrees సెంటిగ్రేడ్లో వాటిని భద్రపరిచాం. సో ఇప్పుడు వాటిని విల్ గెట్ బ్యాక్ టు లైఫ్ అనమాట. సో వచ్చాక ఈ ఎగ్ని స్పర్మ్తో కలిపి విల్ డూ ది ఇక్సీ ప్రొసీజర్ అంటాం. ఓకే. సో విల్ ఫార్మ్ ది ఎంబ్రియో. ఆ ఎంబ్రియోని మళ్ళీ 5 days 3 to 5 days ల్యాబ్లో గ్రో చేసి సో దట్ ఎంబ్రియో ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఇన్సైడ్ ది ఉమెన్స్ బాడీ. రైట్. సో అప్పుడు బెస్ట్ క్వాలిటీ ఎగ్ ఉంటుంది కాబట్టి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు రిలేటివ్లీ డెఫినెట్లీ ఏజ్ యంగర్ ఉన్నప్పుడు మన క్వాలిటీ బెటర్ ఉంటుంది. రైట్. సో మచ్ టెక్నాలజీ. ఓకే. సో ఎంతైనా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ బెటర్ అని చెప్తారా ఎవరైనా? దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఎ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. అది మటుకు డెఫినెట్ అది. ఓకే. సో కమింగ్ టు IUI అండ్ ఆల్సో IVF. సో ఒక కపుల్ వాళ్ళకి పిల్లలు అవ్వట్లేదు, సో నేను ఈ ప్రాసెస్కి ఈ ప్రొసీజర్కి వెళ్ళాలి అని చెప్పేసి హౌ డు దే డిసైడ్? సో వాళ్ళకి పిల్లలు అవ్వట్లేదు అంటే సో ఎన్ని మంత్స్ ఆఫ్ ట్రయింగ్ ఉంది వాళ్ళకి అనేది చూస్తామన్నమాట. సో సపోజ్ దే హ్యావ్ బీన్ ట్రయింగ్ ఫర్ మోర్ దెన్ 1 year అయినా అవ్వలేదు అన్నప్పుడు వీల్ సజెస్ట్ దెమ్ టు విజిట్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఒకవేళ కపుల్స్ ఏజ్ ఎస్పెషలీ ఫీమేల్ ఏజ్ మోర్ దెన్ 35 ఉంది అన్నప్పుడు కొంచెం ఒక 6 months ఆఫ్ ట్రయింగ్లోనే డాక్టర్ని విజిట్ చేయమని చెప్తాం. బికాస్ యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ క్వాలిటీ డిమినిష్ అవుతుంది అండ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ తగ్గుతుంది. సో వన్స్ దే కమ్ ఇన్ మళ్ళీ ఎవాల్యుయేట్ చేసి ఎగ్ కౌంట్స్ స్పర్మ్స్ కౌంట్ని బట్టి వాళ్ళు IUI ప్రొసీజర్కి వెళ్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ బాగుంటుందా లేకపోతే IVFని బట్టి బాగుంటుందా అనేది మనము డిసైడ్ చేస్తాం. రైట్. సో పేషెంట్స్ వచ్చి చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు, డౌట్స్ అడుగుతూ ఉంటారు అండ్ కొన్ని మిత్స్ కూడా ఉంటాయి వాళ్ళలో. సో యూజువల్లీ ఇప్పుడున్న సొసైటీలో ఎలాంటి మిత్స్ ప్రివేల్ అవుతూనే అంటారు మీరు? మిత్స్ అంటే ఫస్ట్ థింగ్ PCOD ఉంటే అసలు ప్రెగ్నెన్సీ రాదు, ఆర్ఎల్స్ PCOD ఉంటే అది తగ్గించుకుంటేనే వస్తుంది అనేది ఒక బిగ్గెస్ట్ మిత్ ఉంటుంది చాలా మందిలో. బట్ దట్ ఈస్ రాంగ్. PCOD అనేది ఇట్స్ లైక్ లైఫ్ లాంగ్ కండిషన్ ఇండైరెక్ట్లీ అని చెప్పొచ్చు అండి. యాజ్ ఐ టోల్డ్ యూ ద కోర్ ప్రాబ్లమ్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం విత్ ఆల్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. సో అది తగ్గాలి, స్కాన్లో ఆ ఫీచర్స్ తగ్గాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాం అనేది తప్పు. అది ఉన్నా వీ కెన్ ప్లాన్ బై ఇండ్యూసింగ్ ది ఓవ్యులేషన్. సో దే ఆర్ మెడిసిన్స్ అవుట్ దేర్ టు మేక్ యువర్ ఎగ్ ఇన్సైడ్ యువర్ బాడీ అండ్ దెన్ ప్లాన్ ఎ ప్రెగ్నెన్సీ. సో అది ఒకటి బాగా కామన్గా చూస్తాము. ఓకే. రైట్. సో ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, డెఫినెట్లీ ఇది ప్లానింగే అయిపోయింది, ఎందుకంటే వాళ్ళకి ఎంటైర్ కెరియర్ కానీ లేదంటే లైఫ్ కానీ దాని సరౌండింగ్ ఉంటుంది కాబట్టి. సో ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు కపుల్ అనుకోండి, వాళ్ళకి తెలియాల్సిన మేజర్ టెస్ట్ గురించి కానీ లేదంటే ఆ ప్రీ ప్లానింగ్లో ఎలాంటి ప్రొసీజర్ కానీ ఏం తెలియాలి వాళ్ళకి యూజువలీ? సో ప్లాన్ చేస్తున్న వాళ్ళకే కాదు, హూ వాంట్స్ టు డీలే కూడా ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్. సో ఫీమేల్లో ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది విత్ ఏజ్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇప్పుడు యంగ్ ఏజ్లో కూడా చాలా ఎగ్ కౌంట్స్ డ్రాస్టిక్గా తగ్గిపోవడం చూస్తున్నాం. సో సమ్వన్ హూ వాంట్స్ టు డీలే అన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇది. బికాస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ యువర్ ఫర్టిలిటీ స్టేటస్. సో ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ ఫీమేల్కి యాజ్ ఐ టోల్డ్ హౌ ఇస్ ద యూట్రస్ చూసుకోండి, లైనింగ్ ఎలా ఉంది చూడండి, ఫాలికల్స్ ఎన్ని కనిపిస్తున్నాయి, అండ్ దెన్ యువర్ AMH బ్లడ్ టెస్ట్. అది చాలా ఇంపార్టెంట్ బికాస్ దట్ టెల్స్ యువర్ రిజర్వ్. సో దట్ మీ దగ్గర ఇంకెంత టైం ఉంది, మీరు గుడ్ ఇంకొక 2-3 years వరకు వదిలేసేయచ్చా లేకపోతే కొంచెం ఏమైనా తొందరగా ఆలోచించాలి. దానిలో తెలిసిపోతుందా? మోర్ ఆర్ లెస్ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది అనుకోండి, ఇట్స్ బెటర్ యూ ప్లాన్ ప్రెగ్నెన్సీ ఎర్లీ. సో క్వాలిటీని బట్టి కూడా అర్థమవుతుందా? క్వాలిటీ మనం IVF చేసి ఎగ్ని మైక్రోస్కోప్లో పెడితేనే మోర్ ఆర్ లెస్ క్వాలిటీ తెలుస్తుంది. బట్ క్వాంటిటీ విల్ డిసైడ్ కదా. సపోజ్ చాలా తక్కువ ఉంది ఎగ్ రిజర్వ్, నార్మల్గా AMH మోర్ దెన్ 3 నార్మల్ అని అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు 2, 1.5, 1. సో వాళ్ళకి ఏంటి ఈ 1 నుంచి ఇంకా ఎప్పుడు తగ్గిపోతుందో తెలియదు కాబట్టి వాట్ వీల్ సజెస్ట్ ఇస్ యూ ప్లాన్ ఏ ప్రెగ్నెన్సీ ఆర్ దే కెన్ థింక్ కదా, దే కెన్ టేక్ అన్ ఇన్ఫార్మ్ డెసిషన్. లేకపోతే ఇప్పుడు చాలా మంది ఎలా వస్తారు మా దగ్గరికి అంటే అరే మాకు ఈ విషయం మేబీ కొంచెం ముందు తెలుసుంటే వీ కూడా థాట్ మేము అప్పుడే ప్లాన్ చేసుకునే వాళ్ళమని చాలా మంది వస్తుంటారు పాపం. దే ఫీల్ వెరీ బ్యాడ్ బికాస్ దే డోంట్ నో ఎట్ దట్ టైం. సో కాబట్టి తెలుసుకొని వెన్ యూ వాంట్ టు ప్లాన్ యూ డిసైడ్. తెలిసింది అనుకోండి అట్లీస్ట్ దే ఆర్ ఓకే కదా, ఆ డెసిషన్కి మేము తెలిసి ఆ డెసిషన్ తీసుకున్నాము, దే విల్ నాట్ రిపెంట్ ఇట్ లేటర్. అండ్ అగైన్ సెమెన్ అనాలిసిస్ ఒకసారి
అండ్ ఫీమేల్కి బేసిక్గా ఒక ప్రొలాక్టిన్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఒక బేసిక్ టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇంకొక మిత్ నేను విన్నది ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ట్విన్స్ని ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి, ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఎనీ వే? సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో బేసికలీ ఐవీఎఫ్లో మోర్ కామన్లీ ట్విన్స్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయడం బట్టి ఉంటుంది. ఓకే, సో 2 ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తే రిలేటివ్లీ మనకి ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ ఖచ్చితంగా ట్విన్స్ వస్తుందని కాదు, ఒక 20 to 30% ఛాన్స్ హయ్యర్ ఉంటుంది. సో జెండర్ని మాత్రం ఏం చేయలేము కదా? జెండర్ని ఏం చేయలేము. జెండర్ ఇస్ కంప్లీట్లీ అగైన్స్ లా మనకి ఇండియాలో. సో జెండర్ సెలెక్షన్ అనేది అస్సలు లేదు. లేదు, బట్ మనకి అంటే మీకు మెడికలీ. సో మనం టెస్ట్ చేయాలంటే అగైన్ దాన్ని మనము పీజీటీఎన్ టెస్ట్ చేసి అందర్ ఇదిలో చూడాలి క్రోమోజోమ్ నెంబర్. రైట్. సో అది మనము చూస్తే ఎంబ్రియోస్ని ఇది మెయిలా ఇది ఫీమేలా అని చెప్పలేము. ఎంబ్రియాలజిస్ట్ కానీ ఫెర్టిలిటీ డాక్టర్ కానీ చెప్పలేరు. ఓన్లీ ద ఎంబ్రియో గ్రేడింగ్ ఇస్ సీన్. సో ట్విన్స్కి వస్తే అదే అండి. సో 2 వేసుకుంటే కొంచెం ఛాన్స్ పెరుగుతుంది, బట్ ఇట్ డజంట్ మీన్ ఖచ్చితంగా ట్విన్సే వస్తారని కాదు. ఛాన్సెస్ ఆర్ మోర్, లిటిల్ మోర్. అండ్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ వేస్తున్నాం ఇప్పుడు టు అవాయిడ్ ట్విన్ ప్రెగ్నెన్సీ, బికాస్ ట్విన్స్ ఆర్ రిలేటివ్లీ మోర్ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ దాన్ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ. సో ఒక గుడ్ క్వాలిటీ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ కూడా ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఆల్సో కమింగ్ టు రిప్రొడక్టివ్ హెల్త్. సో పెళ్ళైన తర్వాత ప్రాసెస్లో ఉన్నప్పుడే అప్పుడు దే ట్రై టు నో థింగ్స్, అంటే పెళ్ళికన్నా ముందు ఎలాంటి టెస్ట్ కానీ ఏం చేయించుకోరు, లేదంటే మనం ఎంతవరకు వీఆర్ ఎలిజిబుల్ అంటే హెల్త్ వైజ్గా చూసుకుంటే అలాంటివి ఏది ఉండదు. అగైన్ ఒక్కసారి పెళ్ళైన తర్వాత అఫ్కోర్స్ న్యాచురల్గా అవుతుంది, బట్ అగైన్ ఇంత న్యాచురల్గా అయ్యే సినారియోస్ అయితే ఇప్పట్లో కనిపించట్లేదు హెల్త్ వైజ్ ప్రతి ఒక్కరికి. సో వాట్ వుడ్ యూ సజెస్ట్, అండ్ వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఆ కపుల్? సో బిఫోర్ ద మ్యారేజ్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఆఫ్టర్ ద మ్యారేజ్ కూడా? సో ఇప్పుడు కొద్దిగా అయితే మనకి కంప్లీట్గా జీరో అని కాదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ స్టిల్ వెరీ మచ్ హ్యాపెనింగ్. ఒక 10% కపుల్స్లోనే మనం ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తుంటాము. సో బిఫోర్ మ్యారేజ్ అంటే ఇది చాలా ఒక ఎథికల్ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అండ్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు సపోజ్ మనం పెళ్ళికి ముందు ఒక evaluate చేసాము, సపోజ్ ద స్పర్మ్ కౌంట్స్ ఆర్ లెస్ ఆర్ విమెన్స్ egg counts are less, so it doesn't mean that they are not eligible for a marriage. Right. Kada, it involves a woman or a male is not just for having children kada, it is more than that. Marriage is more than that, definitely. So చాలా ఎథికల్ కన్సర్న్స్ అయితే ఉంటాయి ప్రీ మ్యారిటల్ టెస్టింగ్ గురించి. సో అది కూడా అగైన్ ఒక కన్సెంట్తో వాలంటరీ టెస్టింగ్ ఆ పర్టిక్యులర్ ఇండివిజువల్స్ మెయిల్ అండ్ ఫీమేల్ తెలుసుకొని చేసుకున్నాం అనుకుంటే ఎస్ గెట్ ఎన్ ఎవాల్యుయేషన్ యాజ్ వి డిస్కస్ ప్రయర్ అది చేసుకోవచ్చు. దెన్ కన్సాంగ్వినస్ మ్యారేజెస్ అంటే సపోజ్ మనకి మేనరికాల్లో పెళ్ళిళ్ళు అవుతున్నాయి అని అన్నప్పుడు కొద్దిగా జెనెటిక్ టెస్టింగ్స్ చేసుకోవడం కొంచెం ఐడియల్, బికాస్ కొంచెం మందిలో చూస్తుంటాం మనం కిడ్స్ ఆర్ బోర్న్ విత్ జెనెటిక్ డిఫెక్ట్స్, ఎర్లీగా డెత్స్ అయిపోవడము అలాంటివి చూస్తాము. కాబట్టి అది కొంచెం మేబీ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ మోర్ దెన్ ఎ ప్రీ మ్యారిటల్. యాజ్ ఐ టోల్డ్ ఇట్స్ మోర్ ఎథికల్ అండ్ emotional thing, but in a consanguineous marriage before planning a pregnancy maybe you can do whole exome sequencing and genetic test చేసుకొని వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా జెనెటికల్లీ అబ్నార్మల్ బేబీస్ది చూసుకొని ప్లాన్ చేయడం. ఓన్లీ మెనరికంలో పెళ్లి చేసుకునే వాళ్ళకి అది కొంచెం ఇండికేటెడ్ అని చెప్పొచ్చు. టు అవాయిడ్ బేబీ డెత్స్ ఆర్ బేబీస్ బోర్న్ విత్ సివియర్ డిసెబిలిటీస్ అవాయిడ్ చేయొచ్చు. ఓకే ఓకే. సో కొంతమంది కపుల్స్ లాస్ట్ హోప్గా ఐవీఎఫ్ ట్రై చేద్దామని అనుకుంటారు. సో అది కూడా ఫెయిల్ అయితే నెక్స్ట్ ఏం చేయొచ్చు వాళ్ళు? ఓకే, సో ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అయినంత మాత్రాన అది మీ పేరెంట్హుడ్ జర్నీకి ఎండ్ అనేది డెఫినెట్లీ కాదు. ఒక ఫెయిల్ అయిన తర్వాత కూడా స్టిల్ మెనీ ఛాన్సెస్. ఓకే, ఫస్ట్ స్టెప్ అంటే ఆ ఐవీఎఫ్ సైకిల్ని మనము చూడాలన్నమాట, రీఅసెస్ చేయాలి. సో ప్రోటోకాల్ ఏంటి, ఎగ్ క్వాలిటీ ఎలా ఉండింది, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, ఫామ్ అయిన ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉండింది, అదంతా ఫస్ట్ స్టెప్గా మనము రీఅసెస్ చేస్తాం. నెక్స్ట్ ఒక 3 ఆస్పెక్ట్స్ చూసుకుంటాం బ్రాడ్గా చెప్పాలంటే. అగైన్ ఇది కూడా కేస్ టు కేస్ అండి, పర్సనలైజ్ చేస్తాము. బట్ బ్రాడ్గా చెప్పాలి అంటే 3 థింగ్స్ చూసుకోవాలి. ద ఫస్ట్ థింగ్ ఇన్ బ్లడ్ ఏమైనా యాంటీబాడీస్ ఉన్నాయా, అండ్ మెయిల్ అండ్ ఫీమేల్ వైఫ్ అండ్ హస్బెండ్ని క్యారియోటైపింగ్ జెనెటిక్స్ ఎలా ఉంది అదొక టెస్ట్ చేసి చూసుకుంటాము. దెన్ రివ్యూయింగ్ ది యూట్రస్, గర్భసంచి లోపల ఎలా ఉంది అంటే మనకి స్కాన్లో అంత బాగా కనిపించినప్పుడే లైనింగ్ కానీ మనం ట్రాన్స్ఫర్కి ప్లాన్ చేస్తాం. బట్ స్టిల్ ఇట్ డెంట్ హ్యాపెన్. సో మనకు స్కాన్లో కంటికి కనిపించింది ఏంటి అని చూడడానికి హిస్ట్రోస్కోపీ అని చేస్తాం. సో ఇట్ ఈస్ లైక్ ఎ సర్జికల్ ప్రొసీజర్, అనస్థీషియాలోనే చేస్తాము. బట్ దెర్ ఇస్ అగైన్ నో కట్స్ ఆన్ ద బాడీ ఆర్ ఎనీవే, కింద వైపు నుంచి త్రూ వెజైనా విత్ ఎ స్కోప్
కెమెరాతో లోపలికి వెళ్ళి చూస్తాం ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అడేషన్స్ లాంటివి అంటే అతుకులు లాంటివి ఆర్ ఫైబ్రాయిడ్స్ లాంటివి ఏమైనా చిన్న చిన్న పాలిప్స్ లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే అవి తీస్తాం. సో ఇట్స్ లైక్ ఎ 1 step ప్రొసీజర్. యూ గో ఇన్, డయాగ్నోస్, ట్రీట్ అండ్ కమ్ బ్యాక్ ఇన్ మోస్ట్ సిచ్యువేషన్స్లో. దెన్ తీసిన టిష్యూని ఎండోమెట్రియంకి టెస్ట్కి పంపిస్తాం. బయోప్సీ అండ్ టీబీ లాంటివి అయితే లేదు కదా అని చూస్తాం. దెన్ అగైన్ రీఎవాల్యుయేటింగ్ హౌ ఇస్ ది ఎంబ్రియో. సో ఎంబ్రియో క్వాలిటీ వైజ్ అంతా బాగానే ఉంది, అయినా అవ్వలేదు. సో క్వాలిటీ అయితే మనకి మైక్రోస్కోప్లో కనిపిస్తుంది, జెనెటిక్స్ ఆఫ్ ది ఎంబ్రియో కనిపించదు. సో ఎసెన్షియల్ సినారియోస్లో జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ది ఎంబ్రియో చేస్తాం. కపుల్ ఏజ్ ఎక్కువ ఉంది ఆర్ 2-3 అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాయి, అలాంటి సిచ్యువేషన్లో పీజీటీ అని చేస్తాం. సో విత్ దీస్ అడ్వాన్స్ టెక్నాలజీస్ మనకి డెఫినెట్గా 2nd, 3rd అటెంప్ట్స్లో వచ్చే ఛాన్స్ బాగానే ఉంటుంది. బట్ ద పాయింట్ ఈస్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్. సో దే షుడ్ ఫీల్ దట్ ఈ జర్నీలో the fertility doctor is with you. Right. It is not that మేము alone అని అనుకోకుండా వచ్చి రీడిస్కస్ చేసి ఆప్షన్స్ హోప్ లూజ్ అవ్వకుండా కంటిన్యూ చేస్తే సక్సెస్ బాగానే చూస్తామండి. విత్ ద 2nd, 3rd అటెంప్ట్స్లో చూస్తాం. బట్ ఆ హోల్డ్ ఆన్ ఉండడము కొద్దిగా కష్టమైపోతుంటుంది ఫర్ ద కపుల్. అండ్ యా, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. బట్ అగైన్ ఐ వాంట్ టు ఎండ్ దిస్ విత్ అ వార్నింగ్. సో పిల్లలు కావాలి అంటే ప్రాపర్ వార్నింగ్, ఇలా టిక్ మార్క్, ఇది చేయాలి, ఇది చేయొద్దు అంటే వాట్ వుడ్ యూ సే? ట్రై టు మెయింటైన్ యువర్ హెల్దీ లైఫ్ స్టైల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అది ఇగ్నోర్ చేయకండి. అండ్ వెన్ ఎవర్ పాసిబుల్ ట్రై టు ప్లాన్ ప్రెగ్నెన్సీ సూనర్. ఓకే. సో అంటే కొన్నిసార్లు అవేర్నెస్ లేక భయపడి కూడా మేబీ దూరంగా వెళ్ళిపోతుంటారు ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి. వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎనీ డౌట్, సీక్ హెల్ప్. There are many doctors out there who can give you a very good advices. So help తీసుకోవడానికి వెనకాడకండి. మంచి ఎఫెక్టివ్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఉంటే అగైన్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడ గివ్ అప్ చేయకండి. కంటిన్యూ విత్ ద జర్నీ విత్ ద హోప్. సో యూ విల్ డెఫినెట్లీ రీచ్. ఫర్టిలిటీ అంటేనే హోప్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.